హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ లోన్ విత్ సాగర్. ఈరోజు మనం పైథాన్లో ఆపరేటర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతాం అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు అప్కమింగ్ అలా వస్తూనే ఉంటాయి అనమాట. అండ్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్లో నాకు చెప్పండి అనమాట, ఎలా ఉందో, కొంచెం ఇంప్రూవ్ అవ్వాలా లేదంటే పర్లేదా అని. సో మనం ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. Operators are used to perform a different operations with different operators. అంటే ఇప్పుడు మనం రెండు వేరియబుల్స్ అంటే ఆపరెంట్స్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనం అక్కడ ఆపరేషన్ చేంజ్ చేయొచ్చు ఆపరేటర్ యూస్ చేసుకొని. ఏ ఏ ప్లస్ బి అంటే ఎంత, 10 ప్లస్ 2 12 అనమాట. అండ్ మైనస్ ఏ మైనస్ బి అంటే 10 మైనస్ 2 ఎంత వస్తుంది, అప్పుడు మనకి 8 వస్తుంది అనమాట. అండ్ ఏ ఇంటూ బి అంటే 10 ఇంటూ 2 20. ఏ డివైడ్ బై 2, సారీ బి ఎంత వస్తుంది అప్పుడు మనకి 10 డివైడెడ్ బై 2 5 అనమాట. అలా డిఫరెంట్ ఆపరేటర్స్ తీసుకొని డిఫరెంట్ డేటా తీసుకొని మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నమాట పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. టోటల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 7 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటేంటి: అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అన్నమాట. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఆపరేటర్స్ ఏమున్నాయి: ప్లస్, మైనస్, స్టార్, స్లాష్ అంటే డివిజన్, ఇది డబుల్ స్లాష్ అంటే ఫ్లోర్ డివిజన్, మోడ్ ఇది రిమైండర్ కోసం, అండ్ డబుల్ స్టార్ ఇది దేనికంటే పవర్ అంటే 2 పవర్ 3 అంటే ఏంటి 8. అలా అన్నమాట మనం తెలుసుకోవడానికి. సో ఇప్పటివరకు ఇదంతా థియరిటికల్ గా చూసాం. సో ఒకసారి మనం ప్రాక్టికల్ గా చూద్దాం. చూడండి, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 2 తీసుకున్నాం. సో మనం ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఏ మైనస్ బి చేస్తే ఎంత, 8 వస్తుంది. ఏ ఇంటూ బి చేస్తే ఎంత, 20. ఏ డివైడ్ బై బి చేస్తే ఎంత, 5.0 ఇక్కడ. అండ్ ఏ ఫ్లోర్ డివిజన్ బై బి అంటే 5 వస్తుంది. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బట్ దీనికి రెండు కోఎఫిషియంటే మనకి రిటర్న్ చేస్తుంది అవుట్పుట్ కింద. కానీ ఇక్కడ దీనికి ఫ్లోర్ డివిజన్కి నార్మల్ డివిజన్ తేడా ఏంటంటే, ఫ్లోర్ డివిజన్ అన్నది మనకి డెసిమల్ వాల్యూస్ ఎప్పుడు అదే అవుట్పుట్ కింద ఇవ్వదు అనమాట. అదే మనకి నార్మల్ డివిజన్ అనమాట ఫ్లోట్ వాల్యూస్ ఇస్తుంది అనమాట రిటర్న్ గా. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 9/2 చేసాం అనుకోండి, ఏమొస్తుంది, 4.5 వస్తుంది. సో అది నార్మల్ డివిజన్ యూస్ చేస్తే అంటే సింగిల్ స్లాష్ యూస్ చేస్తే మనకి 4.5 వస్తుంది. అదే మన ఫ్లోర్ డివిజన్ యూస్ చేస్తే 4.5 వాల్యూలో మనకి 4 వస్తుంది అనమాట. డెసిమల్ వాల్యూస్ మనకి అది రిటర్న్ చేయదు. నెక్స్ట్ ఏ మోడ్ బి అంటే 10 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది, 5. అది కోఎఫిషియంట్. రిమైండర్ ఎంత వస్తుంది, 0. అంటే మోడ్ అన్నది, మోడ్ ఆపరేటర్ అనేది దేనికి యూజ్ అవుద్దంటే మనకి రిమైండర్ అనేది చూపించడానికి మనకి అది అంటే అవుట్పుట్ కింద రిమైండర్ని మనకి ఇస్తుంది అనమాట. అండ్ ఏ ఇంటూ ఇంటూ బి అంటే డబుల్ స్టార్ దేనికి, అది పవర్ అనమాట. 10 పవర్ 2 అంటే 20. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేద్దాం, ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ డబుల్ స్టార్ 3 ఏమవుతుందో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 8 అంటే 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 2 జార్ 4 కదా. అండ్ 2 ఇంటూ అంటే 4 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది, 8 అనమాట. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8 అలా అనమాట ఇక్కడ మనకి. నెక్స్ట్ మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇందులో ఏమున్నాయి ఆపరేటర్స్: ప్లస్, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ అంటే స్టార్ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు, మోడ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనమాట, నేను చూసుకోలేదు. సో ఇక్కడ అవుట్పుట్ అన్నది 10 మనం ఏం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకొని ఇక్కడ ఈ ఆపరేషన్స్ అన్ని చేసామన్నమాట. సో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ మనం ప్లస్ ఈక్వల్ టు తీసుకున్నాం కదా. ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అనేది తీసుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ 5 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం జస్ట్ ఇటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ ఆపరేటర్ యూస్ చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ మాట మనం ఒక వేరియబుల్ పెట్టుకొని రైట్ సైడ్ మనం ఏ యాడ్ చేయాలంటే ప్లస్ ఈక్వల్ టు పెట్టి అటు సైడ్ మనం ఏ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాం, 5 అయితే 5, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4 అలా యూజ్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు ఇదంతా థియరిటికల్గా ఉంది. ప్రాక్టికల్గా నేను చూపిస్తాను ఎగ్జిక్యూట్ చేసి.
సో, ఇక్కడ చూడండి. ఇక్కడ రాశాను నేను. ఎక్స్ ప్లస్ 5 అంటే ఎంతయి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 10. 10 ప్లస్ 5 ఈక్వల్ 15. ఇప్పుడు ఏమైంది? ఎక్స్ వాల్యూ 15 అనమాట. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ప్రీవియస్‌గా మనకి? 15. సో, ఇక్కడ ఏమవుతది? 15 మైనస్ 2 అంటే ఎంత? 13. ఎక్స్ వాల్యూ 13 అయింది. నెక్స్ట్ ఇక్కడేమైంది? ఎక్స్ ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3 అంటే ఎంత? ఎక్స్ వాల్యూ ఇందాక ఏమొచ్చింది మనకి? 13. సో, 13 ఇంటూ 3 ఎంతొస్తది? 39. సో, నెక్స్ట్ మనకి ఎక్స్ స్లాష్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 4 అంటే 33. ఎక్స్ వాల్యూ ఎంత? సారీ 39. ఎక్స్ వాల్యూ 39 వచ్చింది. సో, 39/4 ఎంతొస్తదప్పుడు మనకి? 9.75. సో, అదే మనం ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ కిందన ఎక్స్ ఫ్లో డివిజన్ ఈక్వల్ టు 4 పెట్టి పైన ఏం చేద్దాం మనం? ఎక్స్ వాల్యూ మనం 39 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 39. సో, ప్రింట్ ఎక్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం మనం? ఎక్స్ ఈక్వల్ 39 ఇక్కడ మనం రిమైండర్ వాల్యూ అంటే రిమైండర్ మనకు కావాలి కదా! రిమైండర్ కోసం మళ్ళీ మనం మోడ్ యూజ్ చేసామనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమవుతది? ఎక్స్ వాల్యూ అనేది ముందు చెప్పినట్టు అర్థమెటిక్ ఆపరేషన్‌లో ఓన్లీ సింగిల్ స్లాష్ తీసుకుంటే ఎంతొస్తది అది? డెసిమల్ వాల్యూస్ కూడా రిటర్న్ చేస్తది. అదే మనం ఫ్లో డివిజన్ యూజ్ చేస్తే ఏమైంది మనకి? డెసిమల్ వాల్యూస్ మనకి రిటర్న్ చేయకుండా ఓన్లీ 9 అంటే ఫ్రాక్షన్ వాల్యూ కాకుండా ఓన్లీ రియల్ వాల్యూ అనేది మనకి త్రో చేసిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాం? రిమైండర్ కోసం మోడ్ ఆపరేటర్ యూజ్ చేసాం. అంటే ఎంత? 39/4 అంటే ఎంత మిగులుతది మనకి? ఎంత మిగులుతది? 3 మిగులుతది. అంటే 9 4 జా 36. సో, మనకి 3 అనేది రిమైండర్ కింద వస్తదనమాట. సో, ఎక్స్ వాల్యూ రిమైండర్ ఎంతొచ్చింది మనకి? 3. సో, ఇది మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ మనం కంపారిజన్ ఆపరేటర్స్ చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్ దేన్ని యూజ్ చేస్తామంటే కంపేర్ చేయడానికి. ఒక వాల్యూని ఇంకో వాల్యూ తోటి మనం కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఇది ఈక్వల్ టు, ఇది నాట్ ఈక్వల్ టు, ఇది లెస్ దాన్, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సారీ గ్రేటర్ దాన్, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది లెస్ దాన్, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 5 తీసుకున్నాం. వై ఈక్వల్ టు 10 తీసుకున్నాం. ఆ 2 ఈక్వలా కాదో చూస్తున్నాం. ఇది నాట్ ఈక్వలా అని. ఇది ఎక్స్ అన్నది ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ అన్నది వై కన్నా పెద్దది. ఎక్స్ లెస్ దాన్ వై అంటే ఎక్స్ అన్నది వై కన్నా తక్కువ. అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ వాల్యూ అనేది వై కన్నా ఎక్కువ అయినా ఉండొచ్చు లేదా ఈక్వల్ అయినా ఉండొచ్చు. అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ అయినా ఉండొచ్చు, ఎక్కువ అయినా ఉండొచ్చు. ఇవి అవుట్‌పుట్స్ అన్నమాట. మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇగో ఇక్కడ నేను మీకు కొంచెం క్లారిటీ అర్థం కావడానికి నేను 4 వేరియబుల్స్ తీసుకొని 4 వాల్యూస్ అసైన్ చేసి ఇక్కడ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు సి అంటే ఏ వాల్యూ 10 సి వాల్యూ 10. ఆ 2 వాల్యూస్ ఏంటి? 10, 10 కదా! దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుట్‌పుట్ ట్రూ వస్తది. అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ ఎంత 10, బి 5. దెన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుట్‌పుట్ ఈజ్ ట్రూ. అంటే ఏ వాల్యూ, బి వాల్యూ ఈక్వల్ కాదని చెప్తుంది కాబట్టి అది ట్రూ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ నాట్ ఈక్వల్ టు సి. ఏ వాల్యూ 10, సి వాల్యూ 10. కానీ ఏ వాల్యూ అన్నది బి వాల్యూ సి వాల్యూకి ఈక్వల్ అనమాట. అందుకేమవుతది? ఫాల్స్ అనమాట. ఎందుకంటే ఆ 2 వాల్యూస్ సేమ్ కాబట్టి మనకి అది ట్రూ మనం అక్కడ ఈక్వల్ చెక్ చేసామనుకో ఆపరేటర్ యూజ్ చేసి అది ట్రూ మనకి అవుట్‌పుట్ కింద చూపిస్తది. అదే మనం నాట్ ఈక్వల్ అంటే ఆ 2 ఈక్వల్ అయినా ఈక్వల్ కాదని చెప్తున్నాం కాబట్టి అది ఫాల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తదనమాట. నెక్స్ట్ మనకేంటిది? ఏ గ్రేటర్ థాన్ బి అంటే ఏ వాల్యూ 10 బి వాల్యూ 5. సో, ఏ గ్రేటర్ థాన్ బి అవుట్‌పుట్ ఏమొస్తది? ట్రూ కింద రిటర్న్ అవుతది. నెక్స్ట్ ఏ లెస్ థాన్ డి అంటే ఏ వాల్యూ అనేది డి వాల్యూ కన్నా తక్కువ. ఏ వాల్యూ ఎంత? 10 డి వాల్యూ ఎంత? 2.
సో, ఏ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ డి. సో, దానికి ఏమంటే అవుట్‌పుట్ అనేది మనకి ఫాల్స్ చూపిస్తదనమాట. నెక్స్ట్ డి లెస్ థాన్ ఏ. ఏ అన్నది 10, డి అనేది ఏంటి 2. సో, డి లెస్ థాన్ ఏ అంటే డి వాల్యూ ఏ వాల్యూ కన్నా తక్కువే కదా! సో, అక్కడ అది ట్రూ అనమాట. కండిషన్ ట్రూ అయింది కాబట్టి అది ట్రూ రిటర్న్ చేస్తదనమాట. నెక్స్ట్ ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే ఏ వాల్యూ 10, సి వాల్యూ 10. ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ సి చూస్తాం. కాదు. అండ్ ఈక్వల్ కదా! ఆ 2 ఈక్వల్. ఏ వాల్యూ 10 సి వాల్యూ 10. సో, ఏమవుతది మనకి అవుట్‌పుట్ ట్రూ కింద మనకి రిటర్న్ చేస్తదనమాట. నెక్స్ట్ డి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే డి వాల్యూ 2, బి వాల్యూ 5. సో, మనకిక్కడ ఏం చేస్తదనమాట ఫస్ట్ లెస్ థాన్ చూస్తదనమాట. డి లెస్ థాన్ బి. ఓకే. అంటే 2 లెస్ థాన్ బి. అంటే ఏంటి 2 అనేది బి కన్నా తక్కువ. అంటే 5 కన్నా తక్కువ కాబట్టి అది ట్రూ మనకి రిటర్న్ చేస్తదనమాట. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసామా? సో, అవుట్‌పుట్ ఫస్ట్ ఏమొచ్చింది ట్రూ, 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 ట్రూ. తర్వాత ఫాల్స్, తర్వాత ఫాల్స్, తర్వాత ట్రూ, తర్వాత ట్రూ, తర్వాత ఫాల్స్, ఫాల్స్. లాస్ట్ ట్రూ, ట్రూ, ట్రూ. సో, లాస్ట్ 3 ట్రూ అనమాట. ఐ హోప్ ఇప్పటి వరకు నేను చెప్పిన 3 టాపిక్స్ మీకు అర్థమై ఉండొచ్చు ఆపరేటర్స్‌లో. ఆహ్, ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్‌లో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా చెప్పానో కామెంట్స్‌లో నాకు చెప్పండనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.